హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఇప్పుడు మనం మాట్లాడుకోతున్న రివ్యూ వచ్చేసి అనసూయ, జగపతి బాబు నటించిన సింబా మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 2 మర్డర్లు జరుగుతాయి భయ్య. అది అనసూయ చేసిందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనతో పాటు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉంటాడు శ్రీనాథ్, తనను కూడా ఆ మర్డర్ల గురించి అరెస్ట్ చేస్తారు. అసలు వాళ్ళు ఆ మర్డర్లు ఎందుకు చేశారు, అసలు ఏం జరిగింది, కథకి ఆ మర్డర్స్కి సంబంధం ఏంటి, జగపతి బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు జగపతి బాబు రోల్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూసేయాలి భయ్య. ఇక ఓవరాల్గా మీరు సినిమా చూడొచ్చా లేదా అంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం వచ్చి మూవీ మొత్తానికి అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. జస్ట్ కాన్సెప్ట్ అండ్ మెసేజ్ కోసం అయితే వర్త్ ఇట్. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి నేను పాజిటివ్స్ ఏం చెప్తాను. సింబా మూవీకి యూనిక్ స్టోరీ లైన్ ఉంది భయ్య, అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది. బయోలాజికల్ మెమరీ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదేం స్పాయిలర్ కాదు, మీకు తెలిసిపోద్ది. సో కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ వాజ్ గుడ్, చాలా బాగున్నాయి. అండ్ ఒక మెసేజ్ ఇద్దామని ట్రై చేశారు, అది కూడా ఓకే. అండ్ కొన్ని దిక్కుల నరేషన్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, ఓకే పర్లేదు బాగానే ఉంది అనిపించింది. అండ్ మన అనసూయ గారు యాక్టింగ్ బాగా చేశారు భయ్య, బాగా ఇంప్రెస్ చేశారు. ఆ క్యారెక్టర్కి ఒక టీచర్ క్యారెక్టర్ చేస్తే తను ఇంటెన్స్గా నటించింది. అండ్ జగపతి బాబు కూడా ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేసేటని చెప్పాలి, బాగా సూట్ అయ్యాడు. జగపతి బాబు ఉన్న సీన్లు కొంచెం బాగుంటాయి భయ్య, కొంచెం హైలైట్ అవుతాయి మూవీకి. అండ్ నెగిటివ్స్కి వచ్చేస్తే సైకియాట్రిస్ట్గా ఒక క్యారెక్టర్ ఉంది భయ్య, తను ఓవర్ యాక్షన్ చూస్తే మాత్రం నాకు చాలా జరగొచ్చింది, చూడబుద్ధి అవ్వలేదు నాకు సినిమా. అండ్ సెకండ్ వన్ వచ్చి మూవీ ప్లాట్ కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు భయ్య, ఎగ్జిక్యూషన్ వెళ్ళే స్క్రీన్ ప్లే కూడా రెండో బాగుండాలి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అది, ఎంగేజింగ్ అనిపించదు, థ్రిల్లింగ్ ఏముండదు, అలా వెళ్ళిపోద్ది అంతే స్లోగా. అదే బిగ్గెస్ట్ మైనస్. నీకు మర్డర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ వీటి చుట్టూ తిరిగేటప్పుడు సినిమా నీకు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే అంత బాగుంటుంది సినిమా. ఇందులో అదే లేదు, నాకు అందుకే సినిమా నచ్చల. ఇంతకుమించి బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంకేం చెప్పడానికి ఏం లేదు. కొంచెం ఆ సీన్స్ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే బాగుండు, ఎందుకంటే కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ బాగుంది కాబట్టి, ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా చేశారు కాబట్టి స్క్రీన్ ప్లే అండ్ ఆ సీన్స్ కొంచెం నీట్గా రాసుకొని కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో చూపించుంటే చాలా బాగుంది. మీకు ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం కాన్సెప్ట్ వైజ్ పర్ఫార్మెన్సెస్ చూద్దామంటే వర్త్ ఇట్, ఫుల్ మూవీ చూద్దామంటే నాట్ వర్త్ ఇట్. లేదు ఖాళీగా ఉన్నారంటే వెళ్ళండి, ఒక లుక్ వేసేయండి, చూసేయండి, మీ ఒపీనియన్ ఎలా ఉందో ఇక్కడికి వచ్చి మళ్ళీ కామెంట్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకున్నాను. లవ్ యూ ఆల్, బాయ్.